2026లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగినటువంటి ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఆ జట్టు 6 పరుగుల తేడాతో గెలిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ సమరంలో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేయగా ఛేదనను దూకుడుగా ప్రారంభించిన గుజరాత్ మధ్యలో స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రబాడా, రషీద్ ఖాన్ గుజరాత్ కు గెలుపుపై ఆశలు కలిగించి ఆఖర్లో చేతులెత్తేశారు. చివరి ఓవర్లో ఇద్దరూ గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ తుషార్ దేశ్ పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి వీరిని కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాయల్ స్పిన్నర్స్ రవి బిష్ణోయ్ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి స్వల్ప వ్యవధిలో 4 వికెట్లతో గుజరాత్ నడివిర్చాడు. ఫలితంగా గుజరాత్ కు సొంత గడ్డపై పరాభవం తప్పలేదు. ఇక తొలుత బ్యాటింగ్ లో రాజస్థాన్ రాయల్స్ ధ్రువ్ జురేల్ అలాగే యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీస్ తో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ సైతం మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్మెరైన్ 8, డోనోవన్ 1 పరుగు చేసి అవుట్ కాగా రవీంద్ర జడేజా 7, జఫ్రా అఖ్తర్ 1 రన్ చేశారు. గుజరాత్ బౌలర్స్ లో రబాడా 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఇక భారీ ఛేదనను గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ధాటిగా ప్రారంభించాడు. 44 బంతుల్లో 73 పరుగులు చేసి రాయల్ శిబిరంలో భయాన్ని రేకెత్తించాడు. అయితే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. బిష్ణోయ్ దెబ్బకు గుజరాత్ మిడిల్ ఆర్డర్ పేకవిడలా కూలింది. బట్లర్, రషీద్ ఖాన్, రబాడా పోరాడి చేతులెత్తేశారు. ఇక రాయల్స్ బౌలర్స్ లో బిష్ణోయ్ 4, బర్గర్, తుషార్ దేశ్ పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు.